గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇంతకుముందు వీడియోలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే రెండవ సంవత్సరానికి సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో 100కి 90 నుంచి 99 మార్కులు సాధించే విధంగా ప్రశ్నలు సమాధానాల గురించి వివరించడం జరిగింది. నాకు తెలిసి మీరు తెలుగు ఎగ్జామ్ మంచిగానే రాశారని అనుకుంటున్నా. మీకు అందరికీ 90 నుంచి 99 మార్కులు రావాలని కోరుకుంటున్నా. అయితే చాలామంది మన వీడియో చూసిన తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి అడుగుతున్నారు. నేను తెలుగు సబ్జెక్ట్ను బోధించే లెక్చరర్ని కాబట్టి తెలుగు సబ్జెక్ట్ పైన నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. కానీ ఇంగ్లీష్ సబ్జెక్టు పైన నాకు అంత పూర్తిగా అవగాహన లేదు. సబ్జెక్టు పైన అవగాహన లేకుండా నేను క్వశ్చన్స్ చెప్పడము లేకపోతే గ్రామర్ చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకవేళ పొరపాటున నేను చెప్పిన ప్రశ్నలు ఎగ్జామ్లో రాకపోతే మీరు మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ మీ భవిష్యత్తు నిర్ణయించే విధంగా ఉంటాయి కాబట్టి నేను అలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు. నేను చెప్పే విషయం ఏంటంటే ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాకుండా ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అలాగే హిస్టరీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను వాటికి సంబంధించిన సమాధానాలను మీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఇంగ్లీష్ సబ్జెక్టు పైన నాకు అంతగా అవగాహన లేదు. కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ని నేను త్వరలోనే వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.